ఒకసారి ఇమాజిన్ చేయండి, మీరు లింక్డ్ఇన్లో అప్లై చేస్తున్న జాబ్, మీరు రెజ్యూమ్ అప్డేట్ చేస్తున్న జాబ్, మీరు 2 గంటలు స్పెండ్ చేసిన జాబ్, అది పోస్ట్ అయ్యేలోపే హాఫ్ ఫిల్డ్ అయిపోయి ఉంటే ఏం చేస్తారు? ఎస్, యూ హెard దట్ రైట్. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే 80% ఆఫ్ జాబ్స్ పబ్లిక్ జాబ్ పోర్టల్స్కి రానే రావు అని చాలామంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ బిలీవ్ చేస్తున్నారు. అంటే క్వశ్చన్ ఏంటంటే, మీరు రాంగ్ కాంపిటీషన్లో ఫైట్ చేస్తున్నారా? రోజు లక్షల మంది ప్రొఫెషనల్స్ సేమ్ రొటీన్ ఫాలో అవుతున్నారు. లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తారు, నౌకరీ ఓపెన్ చేస్తారు, రెజ్యూమ్ అప్డేట్ చేస్తారు, 50 జాబ్స్ అప్లై చేస్తారు, కొంతమంది 100 జాబ్స్ అప్లై చేస్తారు, మరి కొంతమంది అయితే 500 అప్లికేషన్స్ కూడా సబ్మిట్ చేస్తారు. కానీ ఇంటర్వ్యూ కాల్స్ మాత్రం ఆల్మోస్ట్ జీరో. ఇంకా అదే సమయంలో మరో క్యాండిడేట్ అదే కంపెనీలో సేమ్ రోల్ జాబ్ కొడతాడు, వితౌట్ ఈవెన్ అప్లైయింగ్ ఆన్లైన్. క్వశ్చన్, ఇది ఎలా పాసిబుల్? నా రిక్రూట్మెంట్ కెరియర్లో నేను రిపీటెడ్లీ చూసిన ప్యాటర్న్ ఇది. ఒక క్యాండిడేట్ గుర్తుంది ఇప్పుడు కూడా, స్ట్రాంగ్ ప్రొఫైల్, గుడ్ ఎక్స్పీరియన్స్, సాలిడ్ రెజ్యూమ్, 3 monthsలో 300+ జాబ్స్ అప్లై చేశాడు, కానీ ఇంటర్వ్యూ కాల్స్ చాలా తక్కువ. కాన్ఫిడెన్స్ పూర్తిగా డౌన్ అయింది. నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడిగాను, ఆన్లైన్ అప్లై చేయడం తప్ప ఇంకేం చేస్తున్నావు? అతని ఆన్సర్, నథింగ్. అండ్ దట్స్ ది ప్రాబ్లం. చాలామంది జాబ్ సెర్చ్ అంటే జాబ్ అప్లై చేయడమే అనుకుంటారు. హ్యూజ్ మిస్టేక్. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. క్యాండిడేట్స్ ఒక గేమ్ ఆడుతున్నారు, రిక్రూటర్స్ కంప్లీట్లీ డిఫరెంట్ గేమ్ ఆడుతున్నారు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎలా అనేది. క్యాండిడేట్ జాబ్ పోస్టింగ్స్ మీద, రెజ్యూమ్ మీద, అప్లికేషన్స్ మీద ఫోకస్ చేస్తారు. రిక్రూటర్స్ అయితే టాలెంట్, స్పీడ్, క్వాలిటీ మీద టైం స్పెండ్ చేస్తారు. డిఫరెన్స్ కనిపిస్తుందా? క్యాండిడేట్ ఏమనుకుంటాడంటే జాబ్ పోస్ట్ అయినప్పుడు స్టార్ట్ అవుతుంది జాబ్ సెర్చ్ అనేది అనుకుంటాడు, కానీ రిక్రూటర్ సేస్ అప్పటికే హాఫ్ వే రన్ చేసి ఉంటాడు. రిక్రూటర్ సీక్రెట్ ఇక్కడ చాలా మంది మిస్ అవుతున్న విషయం ఏంటంటే, హైరింగ్ చాలా కేసెస్లో జాబ్ పోస్టింగ్తో స్టార్ట్ కాదు, మచ్ ఎర్లర్. సమ్టైమ్స్ కొన్ని వారాల ముందే, సమ్టైమ్స్ కొన్ని మంత్స్ ముందే, కొన్నిసార్లు అయితే అఫీషియల్ అప్రూవల్ రాకముందే సోర్సింగ్ స్టార్ట్ అవుతుంది. ఎస్, దట్స్ ఎర్లీ. టిపికల్గా హైరింగ్ ఫనల్ ఎలా ఉంటుంది? స్టెప్ 1లో రిఫరల్స్ని చూస్తారు, స్టెప్ 2లో ఇంటర్నల్ క్యాండిడేట్స్ చూస్తారు, స్టెప్ 3లో EATS డేటాబేస్ చూస్తారు, స్టెప్ 4లో లింక్డ్ఇన్ సెర్చ్ చేస్తారు, స్టెప్ 5 అయితే నౌకరీ డేటాబేస్, స్టెప్ 6 వచ్చి పబ్లిక్ జాబ్ పోస్టింగ్. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మోస్ట్ క్యాండిడేట్స్ ఎంటైర్ ఎఫర్ట్ ఎక్కడ పెడుతున్నారు? స్టెప్ 6 దగ్గర. మోస్ట్ క్రౌడెడ్ స్టేజ్, హైయెస్ట్ కాంపిటీషన్, లోయెస్ట్ విజిబిలిటీ. సపోజ్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని హైర్ చేయాలి, నేను వెంటనే జాబ్ పోస్ట్ చేస్తానా? యూజువలీ నో. ఫస్ట్ నా కొలీగ్స్ని అడుగుతాను ఇంటర్నల్ రిఫరెన్స్ గురించి, ఎన్ని రిఫరెన్స్ ఉన్నాయని. తర్వాత ఓల్డ్ క్యాండిడేట్ డేటాబేస్ చెక్ చేస్తాను, తర్వాత ATS సెర్చ్ చేస్తాను, ఆ తర్వాత లింక్డ్ఇన్ సోర్సింగ్ చూస్తాను, ఆ తర్వాత నౌకరీ ఆర్ ఎనీ అదర్ జాబ్ పోర్టల్కి వెళ్తాను. అన్ని ఎగ్జాస్ట్ అయిన తర్వాత మాత్రమే పబ్లిక్ పోస్టింగ్. ఇంకా కొన్ని కేసులు అయితే రోల్ ఫిల్ అయిపోతుంది ఈ స్టేజ్ అయ్యేసరికి, బిఫోర్ పబ్లిక్ పోస్టింగ్. ఇప్పుడు నేను బోల్డ్ స్టేట్మెంట్ చెప్తాను, 500 జాబ్స్ అప్లికేషన్స్ కంటే 5 స్ట్రాంగ్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అనేవి చాలా పవర్ఫుల్. రీడ్ దట్ అగైన్, 5 రిలేషన్షిప్, నాట్ 500 అప్లికేషన్స్. ఇదే హిడెన్ జాబ్ మార్కెట్. విజిబుల్ వరల్డ్ ఏం కనిపిస్తుందంటే లింక్డ్ఇన్ జాబ్స్, నౌకరీ, కెరీర్ పేజెస్ కనిపిస్తాయి. హిడెన్ వరల్డ్ అయితే రిఫరల్స్, రిక్రూటర్ డేటాబేస్, ఆల్మినీ నెట్వర్క్స్, వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, ప్రొఫెషనల్ కమ్యూనిటీస్, పాస్ట్ క్యాండిడేట్స్, ఇక్కడే హ్యూజ్ ఆపర్చునిటీస్ సర్క్యులేట్ అవుతుంటాయి. స్కేరీ పార్ట్ ఏంటంటే మోస్ట్ ప్రొఫెషనల్స్ 90% ఎఫర్ట్ విజిబుల్ 15-30% జాబ్స్ కోసం స్పెండ్ చేస్తున్నారు. యువర్ ఎనర్జీ రాంగ్లీ ఎట్ రాంగ్ బ్యాటిల్ ఫీల్డ్. రిక్రూటర్స్ ప్రెజర్స్లో ఉంటారు, హైరింగ్ మేనేజర్స్ కూడా ప్రెజర్లో ఉంటారు. కంపెనీస్ ఏ విధంగా ఆలోచిస్తుంటే ఫాస్టర్ హైరింగ్ కావాలి, లోయర్ రిస్క్ కావాలి, బెటర్ రిటెన్షన్ రేట్ కావాలి. ఇవన్నీ రిఫరల్ ఫిల్ చేస్తుంది. ట్రస్ట్ రికమెండేషన్ ఉంటే అన్సర్టనిటీ తగ్గిపోతుంది, అందుకే రిఫరల్స్ ఫాస్ట్గా మూవ్ అవుతాయి. నేను ఇప్పుడు హైరింగ్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే రెజ్యూమ్లు మాత్రమే చూడను, సర్టిఫికేట్స్ మాత్రం చూడను, AI జనరేటెడ్ అప్లికేషన్స్ కూడా కాదు. నేనేం చూస్తానంటే విజిబిలిటీ చూస్తాను, క్రెడిబిలిటీ చూస్తాను, ఇండస్ట్రీ ప్రెజెన్స్ చూస్తాను, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ చూస్తాను, ప్రూఫ్ ఆఫ్ వర్క్ చూస్తాను. స్ట్రాంగ్ క్యాండిడేట్స్ యూజువలీ విజిబుల్గా ఉంటారు బిఫోర్ దే బికమ్ అవైలబుల్. నౌ ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. టుడే ఈ రోజు నుంచే 3 పనులు చేయండి. 1, లింక్డ్ఇన్ ఆప్టిమైజ్ చేయండి, రిక్రూటర్ ఫ్రెండ్లీ ప్రొఫైల్ తయారు చేసుకోండి.
అందులో కీవర్డ్స్ యాడ్ చేయండి, అచీవ్మెంట్స్ యాడ్ చేయండి, ప్రాజెక్ట్స్ క్లియర్గా మెన్షన్ చేయండి. రికమెండేషన్స్ కూడా. యాక్షన్ 2 అయితే కమ్యూనిటీస్లో జాయిన్ అవ్వండి, ఆల్మనీ గ్రూప్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్స్లో యాక్టివ్గా ఉండండి, టెలిగ్రామ్ గ్రూప్స్లో యాక్టివ్గా ఉండండి, నెట్వర్క్ ఈవెంట్స్ అటెండ్ అవ్వండి. హిడెన్ జాబ్స్ అక్కడే సర్క్యులేట్ అవుతాయి. ఇంకో 3వ యాక్షన్ ఏంటంటే ఫార్మర్ మేనేజర్స్, ఫార్మర్ కొలీగ్స్, క్లాస్మేట్స్, మెంటర్స్ వీళ్ళందరితో కనెక్ట్ అవ్వండి. ఆపర్చునిటీ చాలాసార్లు తెలిసిన వాళ్ళ ద్వారానే వస్తాయి. హైరింగ్ ట్రెండ్స్, ఏ డిస్ట్రప్షన్స్, ఫ్యూచర్ జాబ్స్, శాలరీ ట్రెండ్స్, రిక్రూటర్ ఇన్సైట్స్ ఇలాంటివి డీప్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. అలా అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ హైరింగ్ వరల్డ్లో మోస్ట్ పీపుల్ రిలైట్ చేసే స్పీడ్ కంటే చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. ఫ్యూచర్ ఆఫ్ హైరింగ్, జాబ్ పోర్టల్స్ డిసపియర్ కావు, కానీ హైరింగ్ ఇవాల్వ్ అవుతుంది. ఏఐ సోర్సింగ్ రైజ్ అవుతుంది, స్కిల్ బేస్డ్ హైరింగ్ పెరుగుతుంది, పోర్ట్ఫోలియో హైరింగ్, టాలెంట్ కమ్యూనిటీ హైరింగ్ పెరుగుతున్నాయి. ఈ ట్రెండ్ ఇప్పుడు యాక్సిలరేట్ అవుతుంది. నా అభిప్రాయం ప్రకారం, నా ఫ్యూచర్ ప్రొడక్షన్ ప్రకారం నెక్స్ట్ 5 yearsలో స్ట్రాంగ్ నెట్వర్క్ ఉన్న ప్రొఫెషనల్కి అవుట్ పర్ఫార్మ్ చేస్తారు. 10 years later యువర్ డిజిటల్ రెప్యుటేషన్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది రెజ్యూమ్ కంటే. క్వశ్చన్ ఏంటంటే మీరు ఫ్యూచర్కి రెడీ అవుతున్నారా? దిస్ ఈజ్ జస్ట్ ఎపిసోడ్ 1. నెక్స్ట్ ఎపిసోడ్లో జాబ్ పబ్లిక్ పోర్టల్స్కి ఎందుకు రావో డీప్గా అర్థం చేసుకుందాం. దాని తర్వాత రిక్రూటర్స్ లింక్డ్ఇన్, ATS సోర్సింగ్ టూల్స్ ఎలా యూజ్ చేస్తారో చూపిస్తాను. మోస్ట్ క్యాండిడేట్స్ నెవర్ సీ దట్ సైడ్. ఇప్పుడు మీ టర్న్. మీకు రిఫరల్ ద్వారా జాబ్ వచ్చిందా, లేదా జాబ్ పోర్టల్స్కి ఇప్పటికీ బెస్ట్ అని ఫీల్ అవుతున్నారా? కామెంట్స్లో చెప్పండి. రిమెంబర్ దిస్, మోస్ట్ ప్రొఫెషనల్స్ ఐస్బర్గ్ టిప్ మాత్రమే చూస్తారు. స్మార్ట్ ప్రొఫెషనల్స్ అయితే ఐస్బర్గ్ కింద ఉన్న ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయో అర్థం చేసుకుంటారు. అండ్ దట్ చేంజెస్ ఎవ్రీథింగ్. See you in the next episode of The Recruiter. Until then, thank you. Bye.